అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తూ ఉద్యోగాలు చేసుకునే ప్రవాస భారతీయుల పట్ల ట్రంప్ సర్కార్ ఆంక్షల కొరడా జల్పిస్తుంది. అక్కడే ఉండి ఉద్యోగాలు చేసుకునే ప్రవాస భారతీయుల పరిస్థితి నేడు దినదిన గండంగా మారింది. భవిష్యత్తులో అమెరికా ఎలా ఉండబోతుంది అన్న భయం భారతీయులను పట్టి పీడిస్తుంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం జర్మనీతో ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఒప్పందం ప్రకారం భారతీయ విద్యార్థులకు పూర్తి స్థాయిలో జర్మన్ లాంగ్వేజ్ నేర్పించాలి అని కేంద్రం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే జవహర్ నవోదయ కేంద్రీయ విద్యాలయాల్లో జర్మన్ లాంగ్వేజ్ కోర్స్ తప్పనిసరి చేసింది. ఒంగోలు జవహర్ నవోదయ విద్యాలయంలో రెసిడెన్షియల్ తరహాలో అమలవుతున్న జర్మన్ లాంగ్వేజీపై ప్రత్యేక కథనం. జవహర్ నవోదయ విద్యాలయ ఉపాధ్యాయుడు దోనెంపూడి సుధాకర్ రావు 6 నుండి 8వ తరగతి వరకు చదివే విద్యార్థులకు రోజుకు 3 గంటల పాటు జర్మన్ లాంగ్వేజ్ సర్టిఫికేట్ కోర్సు నేర్పిస్తున్నారు. 8వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు 9వ తరగతిలో, 9వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు 10వ తరగతి వరకు బేసిక్స్ నేర్పిస్తున్నారు. జర్మనీలో యువత తగ్గిపోతుంది. ఆ దేశంలో సహజ వనరులు సమృద్ధిగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇతర దేశాల చూపు జర్మనీపై పడింది. భారత్లో నిరుద్యోగం పెరిగిపోతున్న నేపథ్యంలో ఇక్కడి ప్రభుత్వం జర్మనీతో కుదుర్చుకున్న ప్రత్యేక ఒప్పందంతో ఇక్కడి యువతరానికి అపార అవకాశాలు కలగనున్నాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలకు జర్మన్ లాంగ్వేజ్ నేర్పించే విషయమై ఆసక్తి చూపుతున్నారు. కేంద్ర ప్రభుత్వం జర్మన్ లాంగ్వేజ్ నేర్పించేందుకు ప్రత్యేక అనుమతులు ఇవ్వాలని కోరుతున్నారు. Now we are going to sing a song. Slowly you are going to explain how I explain. You observe 1 second. A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Epsilon Z. One minute. A H E Yod K L A E Yod L M. అందరికీ నమస్కారాలు. నా పేరు దోనెంపూడి సుధాకర్ రావు. నాది వచ్చేసేసి నా స్టడీ వచ్చేసి ఎంఏ బీఈడి ఎంఏ ఇన్ హిస్టరీ. తర్వాత నేను హిస్టరీ చెప్తూ నేను జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవటం జరిగింది హైదరాబాద్ గోతే ఇన్స్టిట్యూట్లో. ఆ ఇన్స్టిట్యూట్లో నేర్చుకొని నేను ట్రైనింగ్ అయ్యి ఫస్ట్ అపాయింట్మెంట్ నాకు కేంద్రీయ విద్యాలయంలో ఇచ్చారు. కేంద్రీయ విద్యాలయంలో నేను యాజ్ ఏ జర్మన్ లాంగ్వేజ్ టీచర్గా 8 సంవత్సరాలు నేను అక్కడ పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది. తర్వాత గోతే ఇన్స్టిట్యూట్ అండర్ ద గోతే ఇన్స్టిట్యూట్ వాళ్ళు నన్ను ఈ నవోదయ స్కూల్స్ పంపించారు. నేను నవోదయలో కడప రాజంపేటలో నవోదయలో వర్క్ చేశాను ఒక 1 ఇయర్. ఆఫ్టర్ దట్ నేను మరలా వాళ్ళు నన్ను ప్రకాశ్ 1 ఒంగోలు నవోదయకి పంపించారు. నేను రీసెంట్గా మరలా పిల్లలకి ఏ విధంగా ఫిట్ టు 1 కోర్సుని ఏ విధంగా చేయించాలి అనేటువంటి దాని మీద రీసెంట్గా నాకు ఈ నెల 24 నుండి 27 వరకు ఒక ట్రైనింగ్ అంటూ ఇచ్చేసారు గోతే ఇన్స్టిట్యూట్ వాళ్ళు. అది మాకు గోవాలో ట్రైనింగ్ జరిగింది. ఆ గోవాలో ట్రైనింగ్ నుండి ఈరోజే నేను ట్రైనింగ్ తీసుకొని మా పిల్లలకి ఏ విధంగా ఈ ఫిట్ 1 ఎగ్జామ్ తయారు చేయించాలనేటువంటి ఆ ట్రైనింగ్ నాకు నేర్పిస్తే నేను అదే మా పిల్లలకి ఈరోజు చెప్పడానికి తయారయ్యాను. వాళ్ళ చేత నేను ఈ ఫిట్ 1 కోర్సు అనేది నేర్పించేసేసి వాళ్ళకి సర్టిఫికేట్ కోర్సులు A1, A2, B1, B2 ఈ విధంగా ఫస్ట్ A1 ఉంటుంది, తర్వాత
A2 ఉంటుంది, తర్వాత B1 ఉంటుంది, తర్వాత B2.1 ఉంటుంది, తర్వాత B2.2 ఉంటుంది. ఇలాగా కోర్సులు చెప్పుకుంటూ పోతే చాలా ఉండి C1 C2 దాకా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ నవోదయలో మనం పిల్లలకి 6th క్లాస్ ఆన్వర్డ్స్ నుండి 9th క్లాస్ ఆన్వర్డ్స్ ఒక ఫిట్ 1 ఎగ్జామ్ అనేది ఒకటి కండక్ట్ చేయబోతున్నాము తొందరలో. అది మా ప్రిన్సిపల్ గారు మాకు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్. ఇవన్నీ కూడాను నేను ఈ లాంగ్వేజ్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. జర్మనీ ఎందుకని ప్రవేశపెట్టారు? జర్మన్ ఎందుకని ప్రవేశపెట్టంటే జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవటం వల్ల పిల్లలకి ఎర్లీ టైంలో జాబ్స్ ఏ విధంగా పొందాలి అనేటువంటి విషయం మీద ఈ జర్మన్ లాంగ్వేజీ జర్మనీ వాళ్ళు మన ఇండియా వాళ్ళు టై అయిపోవటం జరిగింది. ఇక్కడ కోర్సును నేర్పించేసేసి ఇక్కడ మదర్ లాంగ్వేజ్ మనం ఎలా తెలుగు మాట్లాడుతున్నామో ఆ విధంగానే అక్కడ కూడా జర్మనీ నేర్చుకుంటే అక్కడ వాళ్ళ దేశానికి వెళ్ళి ఆ జర్మనీలో మాట్లాడి వాళ్ళు అక్కడ జాబులు పొందటానికి మన వాళ్ళు అక్కడికి వెళ్ళి జాబులు పొందటానికి ఆస్కారం ఉంటుంది. అది ఓన్లీ ఇప్పుడు రీసెంట్గా కేంద్రీయ విద్యాలయాల్లో నవోదయలో ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఇండియా వైడ్గా కూడాను అందరికీ నర్సింగ్ కోర్సులకి కానీ ఇంకా ఇతర నేర్చుకోవటం స్టూడెంట్స్కి ఎంటెక్ కాలేజీ బీటెక్ కాలేజీలో ఎంటెక్ కాలేజీలో కూడా ఈ లాంగ్వేజ్ని ఇంప్లిమెంట్ చేసేసి తర్వాత వాళ్ళు అక్కడ ఆటోమొబైల్ అవన్నీ నేర్చుకున్న తర్వాత అక్కడ వెళ్ళి జర్మనీలో వెళ్ళి ఆటోమొబైల్స్ కానీ ఏదైనా జాబు తొందరగా దొరుకుతానికి ఆస్కారం ఉంటుంది. భారతదేశంలో నిరుద్యోగ సమస్య అనేది ఉంది కాబట్టి ఈ నిరుద్యోగ సమస్యని మనోళ్ళు ఈ ఉపయోగించుకోవటానికి అక్కడికి వెళ్ళి జాబుని తొందరగా చేయటానికి ఆస్కారం ఉంటుందని ఈ జర్మన్ లాంగ్వేజెస్ ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే మనం నేర్చుకోవటం అనేది మనకు ఒక అదృష్టము. ఈ అదృష్టాన్ని మీరందరూ కూడాను మంచిగా నేర్చుకొని వృద్ధిలోకి వెళ్ళాలని నేను ఆశిస్తూ జర్మన్ కోర్స్ మీరు అంటే దీనికోసం ఎలా శిక్షణ పొందారు? నేను ఎలాగ శిక్షణ పొందానంటే ఫస్ట్ నేను హైదరాబాదు గోతే ఇన్స్టిట్యూట్లో ఫస్ట్ నేర్చుకోవటం జరిగింది, శిక్షణ పొందటం జరిగింది. వాళ్ళు నాకు గోతే ఇన్స్టిట్యూట్ వాళ్ళు నాకు ఈ A1 నుండి B1 దాకా ఆ కోర్సులు నేర్పించారు. నేను కాంపిటీషన్లో పాల్గొని నేను ఎగ్జామ్స్ రాసి ఆ ఎగ్జామ్స్లో పాస్ అయిన తర్వాత నాకు అక్కడి నుంచే అపాయింట్మెంట్ కేంద్రీయ విద్యాలయంలో జాబ్ ఇవ్వటం జరిగింది. ఇప్పుడు పిల్లలకి మీరు నేర్పిస్తుంటే పిల్లల లాంగ్వేజెస్ అంటే కొత్త లాంగ్వేజ్ కదా, వాళ్ళ పిల్లల నుంచి ఫీడ్బ్యాక్ ఎలా ఉంది సార్? పిల్లల యొక్క అసలు వాస్తవంగా చెప్పాలంటే పిల్లలు చాలా ఆనందంగా ఈ లాంగ్వేజ్ని ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే దొరకనిది విననిది ఇది వినరు, అక్కడ వాళ్ళకి దొరకదు. చెప్పాలంటే ఎవరైతే టీచర్ జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకొని చెప్తారో వాళ్ళకి మాత్రమే పిల్లలకి అర్థమవుతుంది. ఇంక ఎవరు ఇక్కడ మాట్లాడరు. ఏ టీచర్ ఇంకా ఈ జర్మన్ లాంగ్వేజ్ ఒక జర్మన్ లాంగ్వేజ్ టీచర్ మాత్రమే మాట్లాడగలరు. అదే విషయాన్ని పిల్లలు నేర్చుకుంటే వాళ్ళకి ఎంతో ఆనందంగా ఉంది. దీని మీద పిల్లలకి పట్టు ఎప్పుడు వస్తుంది? ఈ విధంగా పిల్లలకి ఏ విధంగా పట్టు వచ్చిందంటే కాన్సన్ట్రేషన్ అనేది ఎప్పుడైతే ఈ జర్మన్ లాంగ్వేజ్ ఫారిన్ లాంగ్వేజ్ ఇంట్రెస్టెడ్ లాంగ్వేజ్ హాబీ లాంగ్వేజ్ ఈ హాబీ లాంగ్వేజ్ కాబట్టి ఇంట్రెస్ట్గా ఏ పిల్లలు అయితే నేర్చుకుంటారో వాళ్ళు మాత్రమే దీనిలో రాణించి త్వరగా ఐటీ కంపెనీలో కానీ తర్వాత ఈ యూట్యూబ్ ఛానల్స్లో కానీ పనిచేయడానికి కూడా ఈ అవకాశం ఉంది ఈ జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకుంటే. అందుకని అందరూ నేర్చుకుంటారని నేను అనుకోవట్లేదు. దాదాపు ఒక క్లాసులో 40 మంది ఉంటే ఆ 40 మందిలో కనీసం ఒక 20 మంది స్టూడెంట్స్ అయినా పక్కాగా దీన్ని నేర్చుకొని వాళ్ళ జాబ్ కోసం ట్రై చేస్తారని నేను ఆశిస్తున్నాను. గ్రేడింగ్ ఎలా ఇస్తారంటే ఎవ్రీ ఇయర్ 14 ఇయర్స్ నుండి ఇవి 14 ఇయర్స్ పిల్లలు 15 ఇయర్స్ పిల్లలు ఈ కోర్సుల్ని A1 కోర్సుని నేర్పించాల్సి వస్తుంది. అందుకని నేను ఈ పిల్లలకి ఏ విధంగా నేర్పించాలనే దాని మీద నాకు స్పెషల్గా గోవాలో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా మనం ముందుకెళ్ళి ఆ పిల్లలకి A1 కోర్స్ అనేది చేయించాలి ముందు. తర్వాత నెక్స్ట్ ఇయర్ A2 కోర్స్ నేర్పించాలి. ఆ విధంగా మనం A1 అనేది ఇది నెససరీ, ఇది హాబీ సబ్జెక్ట్. ఇప్పుడు ఇంగ్లీష్ అనేది యూనివర్సల్ లాంగ్వేజ్, యూనివర్సల్ లాంగ్వేజ్ అనేది సపరేట్. ఇది హాబీ సబ్జెక్ట్. ఇది అవకాశాలు దొరుకుతాయి అనుకున్నారు మీరు?
అదే ఈ కోఆర్డినేటర్స్ కంపెనీలు సపోజ్ కంపెనీ ఉంది, జర్మనీ వాళ్ళ కంపెనీ ఉంది, అక్కడ కోఆర్డినేటర్స్ అవసరము. లాంగ్వేజ్ నేర్చుకున్న వారికి కోఆర్డినేటర్గా ఇక్కడ ఇస్తారు. అక్కడ నేర్చుకుని జాబ్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకి 60,000, 70,000 దాకా శాలరీ ఉంటుంది ఫస్ట్ టైమే. ఇలాంటి జాబ్స్ ఆపర్చునిటీస్ మోర్. ఇప్పుడు నవేడేస్ టోటల్గా డిపెండ్ ఆన్ అదర్ కంట్రీస్, అవర్ స్టూడెంట్స్. మన స్టూడెంట్స్ ఎక్కువ మంది జర్మనీ ఫారిన్ వెళ్తానికి ట్రై చేస్తున్నారు. ఆ ఫారిన్ వెళ్తా ట్రై చేస్తున్న భాగమే ఈ లాంగ్వేజ్ నేర్పించడం జరుగుతుంది. ఈ లాంగ్వేజ్ నేర్చుకుంటే ఏమవుతుందంటే అక్కడ పోయి మనం మదర్ లాంగ్వేజ్ ఏ విధంగా మాట్లాడతామో తెలుగు, అదే విధంగా అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళేసేసి ఇదే విధంగా నేర్చుకుంటే మదర్ లాంగ్వేజ్ లాగా జర్మన్ లాంగ్వేజ్ మాట్లాడతారు. అది బెనిఫిట్. నేను 6వ తరగతి జవహర్ నవోదయ ఒంగోలులో చదువుతున్నాను. ఇక్కడ జర్మనీ లాంగ్వేజ్ అనేది మేము వచ్చిన తర్వాత చెప్తున్నారు. ఇక్కడ జర్మనీ అనేది చాలా ఆనందంగా మరియు నేర్పిస్తున్నారు. ఇక్కడ మేము నేర్చుకోవాలని ప్రిన్సిపల్ సార్ మరియు జర్మన్ సార్ అనే ఇద్దరు పట్టుపడుతున్నారు. మా తల్లిదండ్రులు కూడా మమ్మల్ని నేర్చుకోమని ప్రోత్సహిస్తున్నారు. అందుకని అందరూ జర్మనీ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సింది కోరుతున్నాం. ఇప్పుడు జర్మనీ అనే భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది మరియు జాబ్ కోసం ఉపయోగపడుతుంది. అందరికీ నమస్కారం. నా పేరు హిమబిందు. నేను జవహర్ నవోదయ విద్యాలయం 6వ తరగతి చదువుతున్నారు. ఇక్కడ వచ్చిన కాడి నుంచి మాకు జర్మన్ లాంగ్వేజ్ అనేది చెప్తున్నారు. ఇక్కడ మాకు జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవటం చాలా ఆనందంగా ఉంది. మా పేరెంట్స్, టీచర్స్, ప్రిన్సిపల్ సార్ వాళ్ళు అందరూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. చదువుకోండి, మీ ఫ్యూచర్లో బాగా ఉపయోగపడుతుంది, మీకు జర్మన్కి వెళ్తే బాగా జాబ్స్ వస్తాయి అని ప్రోత్సహిస్తున్నారు. నీకు ఎలా ఉందమ్మా ఈ లాంగ్వేజ్ నేర్చుకుంటా అంటే చెప్తుంటే సార్ చెబుతుంటే నీకు ఎలా ఉంది? చాలా ఆనందంగా ఉంది. అంటే లాంగ్వేజ్ కొత్తది కదా, మీకు ఎలా ఉంది అనిపిస్తుంది? చాలా అర్థమవుతుంది, చాలా బాగా చెప్తున్నారు సారు. అర్థమవుతుంది. భవిష్యత్తులో నువ్వు కూడా జర్మన్ ఏమన్నా అవుతావా? జర్మన్ టీచర్ అవ్వాలని అనుకుంటున్నాను. వెరీ గుడ్. నా పేరు జే వనీర్ భాష. నేను జేఎన్వీలో చదువుతున్నాను. మా ప్రిన్సిపల్ సార్ జర్మన్ లాంగ్వేజ్ అటెన్షన్ నేర్చుకోవాలని చెప్పి మా జర్మన్ సార్ సుధాకర్ రావు గారిని తీసుకొని వచ్చాడు. మా పేరెంట్స్, సార్, ఇంకా మా ప్రిన్సిపల్ సార్ గారు కూడా జర్మన్ లాంగ్వేజ్ అటెన్షన్ నేర్చుకోవాలని చెప్పి పట్టుబడుతున్నాడు. మా జర్మన్ సార్ బాగా చెప్తున్నాడు. ఇప్పుడు ఏబిసిడి అంటే ఫస్ట్ క్లాస్ నర్సరీలో ఉండింది, మళ్ళీ ఇప్పుడు నేర్చుకుంటే నీకు ఎలా ఉంది? జర్మనీలో ఏబిసిడి నేర్చుకుంటుంటే బాగా ఆనందంగా ఉంది సార్. ఆనందం అంటే ఎట్లా నేర్చుకుంటున్నావు? అంటే వాటి లాంగ్వేజ్ చెప్పు. ఏ అంటే నా పాయింట్ చెప్పు, కంటిన్యూ. ఏబిసిడి చెప్పు. బి, ఆ, బే, సి, డే. నా పేరు శ్రీ చంద్రతేజ. నేను 3 నెలల ముందర నవోదయ స్కూల్లో చేరాను. మా జర్మన్ లాంగ్వేజ్ నేను బాగా నేర్చుకుంటున్నాను. నేను ఆల్ఫాబెట్స్ నుంచి జాలెన్ వరకు నేర్చుకున్నాను. జాలెన్ అంటే నెంబర్స్. నేను మా ఫ్యామిలీ గురించి చెప్పదలుచుకున్నాను. మదర్ అంటే మట్టే, బాగా పెద్దగా వాయిస్ పెద్దగా. ఫాదర్ అంటే ఫాదర్, బ్రూడర్ అంటే బ్రదర్, సిస్టర్ అంటే మా సిస్టర్, అంకుల్ అంటే అంకుల్, ఆంటే అంటే ఆంటీ. ఇవి నేను నేర్చుకున్నాను. మా జర్మన్ సారు, మా ప్రిన్సిపల్ సార్ అందరూ మాకు జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలని ప్రోత్సహిస్తున్నారు. అందుకని నేను కూడా బాగా నేర్చుకోవాలని పట్టుబట్టాను. రేపు హాలిడేస్కి వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ లాంగ్వేజ్తో మాట్లాడతావా ఇంట్లో వాళ్ళతోటి? పేరు యష్మిత. ఐ వాంట్ టు సే జర్మన్ లాంగ్వేజ్. నేను జర్మన్లో నంబర్స్ని ఎలా అంటారో చెప్పదలిచాను. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 6, 6, 7, 7, 8, 8, 9, 9, 10. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ
ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramananursinghome.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.